గురుగారు, శ్రీరామచంద్రమూర్తి నీలమేఘశ్యామ వర్ణములో, లక్ష్మణుడు బంగారు ఛాయతో ఉంటారని చెబుతారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమైనా ఉందా? రామచంద్రమూర్తి దర్శనము అయినటువంటి ఎందరో మహానుభావులు భారతదేశంలో ఉన్నారు. కానీ భారతీయుల చరిత్ర ప్రమాణంగా స్వీకరించే స్థాయిలో నేడు భారతీయులు లేరు కనుక ఒక పాశ్చాత్యుడి యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఉత్తరాదిన ఒక డ్యామ్ నిర్మాణం చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. ఆ బాధ్యత ఒక పాశ్చాత్య ఇంజనీర్కి ఇచ్చింది. ఆ పాశ్చాత్య ఇంజనీరు ఆ డ్యామ్ దగ్గరకు వచ్చి నిర్మాణ పనులు చేపట్టాడు. అద్భుతమైన డ్యామ్ నిర్మాణం అవుతున్న సమయంలో ఆ నదికి వరదలు వచ్చాయి. కుంభవృష్టి కురవటం ప్రారంభించింది. ఏం చెయ్యాలో ఆ ఇంజనీర్కి అర్థం కాలేదు. అదే సమయంలో అక్కడున్న ఆలయం దగ్గర కొందరు స్త్రీమూర్తులు నమస్కరిస్తూ తమ మనసులోని కోరికను ప్రకటించటం కనబడింది. ఆ ఇంజనీర్ అక్కడికి వెళ్ళాడు. వాళ్లతో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. మా అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాము, ఈ ఉపద్రవం నుంచి రక్షించమని. ఎవరీమె? సీతమ్మ. ఏ కోరిక కోరితే అది తీరుస్తుందా? తప్పనిసరిగా తీరుస్తుంది అని చెప్పగానే డ్యాము కూలిపోయేటట్టుంది, కుంభవృష్టి ఆగటం లేదు, తాను ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుంది అని భావించినటువంటి ఆ ఇంజనీర్కి వారు చెప్పినటువంటి మాట వరంలా తోచింది. అందుకే ఆ తల్లికి నమస్కరిస్తూ, అమ్మా, డ్యాము కూలకుండా కాపాడితే ఇహ నేను నా వృత్తికి స్వస్తి చెప్పి నీ సేవలోనే జీవితాంతం గడుపుతాను. కూలితే ఆ నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటాను అని తన మనసులో కోరికను విన్నవించి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అనంతరం ఆ రాత్రి నిద్రపట్టలేదు, కుంభవృష్టి ఆగలేదు. ఇంజనీరు తప్పదు, ప్రాణత్యాగం ఒక్కటే మార్గమని ఆ డ్యాము దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఇద్దరు యువకులు ఆ డ్యాముకు పడిన రంధ్రాన్ని పూడుస్తూ ధనస్సులు ధరించి అతనికి కనపడ్డాడు. ఒకతను నీలమేఘ శ్యామ వర్ణంలో అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే, ఇంకొకతను బంగారు ఛాయతో కనులకు విందు చేస్తూ ఉన్నాడు. వాళ్లను చూసిన మరుక్షణం స్పృహ తప్పి పడిపోయాడు ఈ ఇంజనీర్. తెల్లవారింది, కుంభవృష్టి ఆగింది, డ్యాము నిలబడింది. పడిపోయి ఉన్నటువంటి ఈ ఇంజనీర్ దగ్గరికి ఆ స్త్రీమూర్తులంతా వచ్చి, డ్యాము నిలబడింది, ఇక్కడ పడుకున్నావేమిటి అని అడిగితే, నేను పడుకోలేదమ్మా, నిన్న రాత్రి ఇద్దరు యువకులు ఈ డ్యామును వరద భీతి నుంచి కాపాడుతున్న దృశ్యాన్ని కళ్ళారా చూశాను. నీలమేఘ శ్యామ వర్ణంలో ఒకడు భాసిస్తూ ఉంటే బంగారు ఛాయలో ఇంకొకడు దర్శనమిచ్చాడు, వారెవ్వరు అని ప్రశ్నిస్తే, వామే భూమి సుత పురశ్చ హనుమా పశ్చా సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వామ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఆయన ఎవరో కాదయ్యా, రామచంద్రమూర్తి. నీకు జరిగినది ఆ రామచంద్రమూర్తి దర్శనము. పక్కన ఉన్నవాడు లక్ష్మణమూర్తి అని చెప్పగానే ఆ ఇంజనీర్ యొక్క ఆనందానికి అవధులు లేదు. కాబట్టి ప్రాంతం ఏదైనా, మతం ఏదైనా, నమ్మకం దృఢంగా ఉంటే రామచంద్రమూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. చెప్పినట్టుగానే ఆ ఇంజనీరు తర్వాత తన వృత్తిని వదిలేసి అక్కడే నివాసం ఏర్పరచుకొని వచ్చిన వాళ్ళందరికీ సే సీతారాం అని ప్రోద్బలం చేస్తూ నిరంతరము ఆ అమ్మవారిని ఆరాధిస్తూ అనంతర కాలంలో తన దేహాన్ని వదిలి రామసాయుధ్యం పొందాడు. ప్రత్యక్షంగా జరిగిన ఈ సంఘటనకు నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ మనకు ఆ చరిత్ర కనుల ముందు కదలాడుతోంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రామదాసో, త్యాగరాజో,
రామచంద్రమూర్తిని దర్శించుకున్నాడు అంటే వాళ్ళ పూర్వజన్మ పుణ్య ఫలం, వాళ్ళ సాధన ఫలితం అనుకోవచ్చు. కేవలం నమ్మకంతో నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు ప్రార్థించినట్టు ఆ పాశ్చాత్యుడు ప్రార్థిస్తే రామచంద్రమూర్తి సాక్షాత్కరించి ప్రమాదం నుంచి రక్షించి దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించాడు. కావలసిందల్లా భక్తి, నమ్మకము, విశ్వాసం. అది తెలుసుకోగలిగితే దేవతామూర్తులంతా దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నమ్మకము, విశ్వాసము నీకెక్కడిది? నీ కోరిక తీరితే దేవుడు లేదా జీవుడు. ఇలా ఆలోచనను స్వస్తి చెప్పి ఏం చేసినా సరే కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. నువ్వు చేసేవన్నీ జడమైన కర్మలు, ఆయన ఏం తలుచుకుంటే అదే జరుగుతుందన్న భావన దృఢంగా నీ హృదయంలో ఉన్నప్పుడు నిన్ను సంరక్షించి నీ యోగక్షేమాలను చూచేటువంటి అద్భుతమైన దేవతామూర్తియే రామచంద్రమూర్తి.